అందరికీ నమస్కారం। నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం। ఈరోజు రాష్ట్రంలో ఎలక్షన్లు చూశారు। ఒక మారణ హోమం సృష్టించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక నరరూప రాక్షసుడు, వారి తమ్ముడు ఒక సైతాన్, వీరందరూ కలుసుకొని ఏదో విధంగా మనం గెలవాలి, 2024లో గెలవాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో వీళ్ళు చేయరాని తప్పులు చేశారు। తొదకి లాస్ట్ కూడా అక్కడ పోలింగ్ బూత్ కాడికి వచ్చిన మహిళని తలకాయ పాల్గొట్టిన దృశ్యం మనం అందరం కూడా చూసాం। అదేవిధంగా మాచర్లలో నియోజకవర్గంలోనే పోలింగ్ బూత్ లోకి దూరి మిషన్ని పగలగొట్టడం అందరం కూడా మనం చూసాం। దాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తని బయట వచ్చిన తర్వాత అతని కుటుంబ సభ్యుల్ని అతన్ని దారుణంగా కొట్టి హింసించి నిన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తాడు పిన్నెల రామకృష్ణారెడ్డి। ఏం పిన్నెల రామకృష్ణారెడ్డి, నువ్వు ఒక్కడివేనా ఈ రాష్ట్రంలో ఉండేది? మొగోడివి। నీ అంతు తేల్చేదానికి 2024లో నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేదానికి ఓట్లు భారీ ఎత్తున వేశారు। నీకు ఇంకా నువ్వు హైదరాబాద్ ఇంకొక దగ్గర తల దాచుకోవాల్సిందే గాని నీ మాచర్ల నియోజకవర్గానికి రాలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ప్రెస్ మీట్లు పెడతారు ఈ వైఎస్ఆర్సీపీ, ఈ అంబటి రాంబాబు, అదేవిధంగా ఆయన పేరుని నాని పెట్టి మా పిన్నెల రామకృష్ణారెడ్డి పోయాడా, పోయిన తర్వాత అసలు ఎవరన్నా కేసు పెట్టారా, బూత్ లో ఉన్న ఏజెంట్ పెట్టాడా, ఎవడు పెట్టలేదంటాడు। ఒరే మూర్ఖుడా, సీసీ ఫుటేజ్ లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఎత్తుకొని కింద పగలు కొట్టడం నువ్వు చూడలేదా? ఇదేనా మీ రాష్ట్రంలో? ఈ విధమైనటువంటి పరిపాలన 5 ఏళ్లు చేసే రాష్ట్రాన్ని నాశనం చేశారు। ఇంకా మీకు అవకాశం ఎవరు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు 2024లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు।